దాదాపు 42 రోజుల గ్యాప్ తర్వాత భారత జట్టు మరో సిరీస్కు రెడీ అవుతోంది. బంగ్లాదేశ్తో తలపడబోతోంది. సెప్టెంబర్ 19న 2 మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కాబోతోంది. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ కోసం పూర్తిస్థాయి టీంతోని భారత్ ఆడబోతోంది. బలమైన జట్టుని సెలెక్టర్లు ఎంపిక చేశారు. ప్రయోగాల జోలికి వెళ్లలేదు. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే ప్రతి మ్యాచ్ కీలకమే. అందుకే భారత జట్టు అలర్ట్గా ఉన్నట్టే కనిపిస్తోంది. పైగా పాకిస్తాన్ను ఓడించిన ఊపులో బంగ్లాదేశ్ ఉంది. వరుసగా 2 మ్యాచ్ల్లో పాక్ను చిత్తు చేసింది. చరిత్రలో తొలిసారి బంగ్లాదేశ్పై సిరీస్ను సొంతం చేసుకుంది. దీంతో ప్రత్యర్థి చిన్న జట్టు అయినా బలమైన సైన్యంతో బరిలో దిగాలని భారత్ ఫిక్స్ అయింది. అందుకే బూమ్రాను జట్టులోకి తీసుకుంది. నిజానికి బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ నుంచి జస్ప్రీత్కు రెస్ట్ ఇవ్వడం ఖాయమన్న చర్చ జరిగింది. కివీస్ ఆస్ట్రేలియాతో సిరీసుల్లోనే బరిలో దిగే అవకాశం ఉందని కథనాలొచ్చాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో భారత్ ఇంకా 10 మ్యాచ్లు ఆడాల్సి ఉన్నందున బూమ్రాకు వీలైనంత వరకు రెస్ట్ ఇస్తారనే వాదనే గట్టిగా వినిపించింది. కానీ పాకిస్తాన్లో బంగ్లాదేశ్ ఆట చూశాక సెలెక్టర్లు జాగ్రత్త పడినట్టు తెలుస్తోంది. బూమ్రాను బరిలోకి దింపడం వెనకాల రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. జస్ప్రీతే ఆడాలనుకున్నట్టు కొందరు చెబుతున్నారు. మరికొందరు మాత్రం ప్రధాన ఆయుధం అవసరం జట్టుకు ఉన్నందునే సెలెక్టర్లు తీసుకున్నారని అంటున్నారు. శ్రీలంక టూర్కు ఆల్రెడీ దూరంగా ఉన్నందునే ఇప్పుడు బంగ్లాపై ఆడుతున్నాడని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. లంక టూర్లో జస్ప్రీత్ లేని లోటు కనిపించింది. వన్డే సిరీస్లో భారత జట్టు ఫేవరెట్గా బరిలో దిగినా దుమ్ము రేపలేకపోయింది. యువ జట్టు చేతిలో కంగుతింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు అందుబాటులో ఉన్నా మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది. తొలి మ్యాచ్ టై కాగా ఆ తర్వాతి 2 మ్యాచ్ల్లో భారత్ చిత్తైంది. లంక పర్యటన తర్వాత భారత్ ఆడబోయే తొలి సిరీస్ బంగ్లాతోనే. అందుకే లంక అనుభవాన్ని మర్చిపోకుండా బంగ్లాపై బరిలో దిగాలనుకుంటోంది. భారత బ్యాటర్స్ కొంతకాలంగా స్పిన్ను సరిగా ఎదుర్కోలేకపోతున్నారు. ఇండియాలో ఎక్కువగా స్పిన్కు ఫేవర్గా ఉండే పిచ్లే ఉంటాయి. బంగ్లాదేశ్కు బలమైన స్పిన్నర్లే ఉన్నారు. పేస్ విభాగం కూడా బలంగానే ఉంది. అయితే బూమ్రా చేరికతో భారత్ బౌలింగ్ విభాగం మరింత బలపడింది. స్పిన్ విభాగాన్ని అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్ నడిపించనున్నారు. తొలి టెస్టుకు ఆతిథ్యం ఇస్తోన్న చెపాక్లో స్పిన్నర్ల డామినేషన్ ఉంటుంది. భారత బ్యాటర్స్కు కూడా సవాల్ తప్పకపోవచ్చు. అయినా టీమిండియానే హాట్ ఫేవరెట్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు.